శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నాప్ వ్యవహారం కలకలం సృష్టించింది. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో కిడ్నాప్ కలకలం రేగింది. సూదికొండ ప్రాంతానికి చెందిన ఓ యువతిని ముగ్గురు వ్యక్తులు బంధించి తీసుకువెళ్లిన ఘటన ఈ ప్రాంతంలో అలజడి రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో సూదికొండ నుంచి నిత్యం వందలాది మంది జీడి పారిశ్రామిక వార్డులోని కర్మాగారాల్లో పనులకు వెళ్తుంటారు. గురువారం సాయంత్రం జీడి కర్మాగారంలో పనులు ముగించుకొని ఇంటికి తిరుముఖం పట్టిన నేపథ్యంలో హుదూద్ బిల్డింగ్స్ వద్ద అడ్రస్ అడిగిన 17 ఏళ్ల యువతిని ఓ యువకుడు, ఇద్దరు మహిళలు నిర్మానుష్యంగా ఉన్న ఆ భవన సముదాయాల్లోకి ఈడ్చుకెళ్లారు. ఆమెపై భౌతికంగా దాడి చేసి గాయపరిచి తాళ్లతో కట్టేశారు. నేను బడ్డీ నుండి వస్తుంటేమో ఒక ఇద్దరు ఆడపిల్లలు, ఒక మూగడేమో ఆపి నన్ను రవిశంకర్ వాళ్ళు ఎక్కడని అడిగారు. నేనేమో ఒక చూపించగానే వీళ్ళు వచ్చి నన్నేమో మూతి కట్టేసి ఒక గదిలోకి తీసుకుని వెళ్ళిపోయి కొట్టేశారు. కొట్టేగానేమో నా చున్నీతోటేమో నోట్లో తీశారు. కొట్టేగానేమో కాసేపు అయిన తర్వాత ఏమో గొడ్డు తీశారు. తీగానేమో దాహం వేసిందని అడగానే గోడ గుద్దించారు. తర్వాత ఏమో చూస్తేమో కాలు చేరు కట్టేసి నోట్లో గుడ్డలు కుట్టేశారు. వీధి మాది నిన్న జరిగిన సంఘటనకి మేమైతే కూలీ చేసి బతికిన వాళ్ళము. మేము పొద్దున్న 6ంటికి వెళ్ళి రాత్రి 7ంటికి 8ంటికి వస్తాము. మేము కానీ ఈరోజు వయసిన ఆడపిల్లకి 18 సంవత్సరాల పిల్లకి కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు. మా పిల్ల మాకు దొరికింది కాబట్టి దొరికింది, అదే కానీ ఏం చేశారో ఏం లేదు. ఇప్పటి వరకు మా ఇళ్లల్లో వంటలు లేకుండా ఈరోజు పోలీస్ స్టేషన్ చుట్టూ మేము తిరుగుతున్నాము. కాబట్టి మా పిల్లకి న్యాయం జరగాలి, అక్కడ మాత్రము మా ఆడపిల్లలకి రక్షణ కలగాలి అనేసి అక్కడ సెక్యూరిటీ పెట్టాలి, సీసీ కెమెరాలు కూడా పెట్టాలి. ఎక్కడ జరిగింది? మన ఉదిత్ బిల్డింగ్ల దగ్గర అక్కడ లైట్లు కూడా లేవు. ఇదే ఆడపిల్లకి మళ్ళీ రేపొద్దున ఇంక ఏ ఆడపిల్లకి అవదనేసి గ్యారంటీ. మాకైతే న్యాయం జరగాలి, మాకు రక్షణ కలగాలి.